నమస్తే అండి. తాటికాయల సీజన్ వచ్చేసింది కదా, మరి తాటికాయల రెసిపీ అప్లోడ్ చేయకపోతే ఎలా? అందుకే తాటి గారెల రెసిపీతో వచ్చేసాను. ముందుగా బాగా పండిన తాటికాయని తీసుకొని పైన ఉన్న స్కిన్ ను తీసేయాలి. తర్వాత టెంకెలకు ఉన్న గుజ్జును సెపరేట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ తాటి గుజ్జుకి ఒక గ్లాస్ తెల్ల ఉప్మా రవ్వ, ఒక గ్లాస్ బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ ప్లేస్ లో కావాలంటే ఇడ్లీ రవ్వ అయినా వాడుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్ లో బెల్లం కరుగుతుంది, అలానే రవ్వ గుజ్జులో నానుతుంది. అరగంట తర్వాత బాగా కాగిన నూనెలో ఈ మిశ్రమాన్ని గారెలుగా చేసుకుని నూనెలో వేయించాలి. హై ఫ్లేమ్ మీద పెడితే బయట కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకదు. అందుకే మీడియం టు లో ఫ్లేమ్ మీద వేయిస్తే గారెలు లోపల కూడా ఉడుకుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఒక వారం పాటు నిల్వ ఉండే ఈ తాటి గారెలు కొబ్బరి వేస్తే 2-3 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ తాటిపండుని మనం లిమిటెడ్ గా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ తాటిపండుని తినొచ్చు. మీరు ఎప్పుడైనా తాటి గారెలు తాటి రొట్టెను తిన్నారో లేదో కామెంట్ చేయండి.